హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ 11:6 చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలండి, చదవండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను గదా. విశ్వాసము. కాబట్టి మనం దేవునితో సంబంధం కొనసాగాలంటే విశ్వాసముతో జీవించాలి, లేదా విశ్వాసములో ఉండాలి. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా జీవించడం అసాధ్యం. కాబట్టి మనం దేవునితో ఉన్న సంబంధము ఇష్టంగా కాకుండా కష్టంగా అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే భార్యాభర్తలు కూడా సంబంధం, కుటుంబం సంబంధం, అది బంధం. అయితే ఇది నాలో ఏమిటంటే పెళ్ళైన మొదటి సంవత్సరం విడాకులకు అప్లై చేస్తున్నారు, 6 నెలలకి విడాకులకు అప్లై చేస్తారు. ఇన్ని కుటుంబాలు చెప్పలేం. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతమందో చెప్పలేం. కుటుంబాలు ధ్వంసం అయిపోతుంది. కారణం ఏమిటంటే అక్కడ ఇష్టంతో కాక కష్టంతో అయిపోతుంది. కష్టంతో. దేవునితో సంబంధం కూడా కష్టంగా కాదు. భక్తి కష్టంగా మోకాల మీద ఎంతసేపు అన్న మోకాల మీద ఎంతసేపు చెప్తాడని అర్థం ఉంది. అంటే ఈరోజు రిజల్ట్ వస్తుంటే కూడా ఈయన ఎంతసేపు పెట్టి మీటింగ్ పెట్టాడు. ఇక్కడ తొందర ముగిచ్చేస్తే టీవీకి వెళ్ళి చూసి ఆన్ చేద్దామంటే ఎంతసేపు టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. ఎప్పుడు ముగిస్తున్నా ఆమెనంటే వెళ్ళిపోదామని. నేను ఎలా కూర్చోబెట్టగలను చెప్పండి? ఏం చేసి కూర్చోబెట్టగలం? నీ మనసు అంతా అక్కడే ఉండి తొందరగా అయిపోతుంది. ఆమెనంటే చాలు, నేను ఆల్రెడీ చెప్పేసి ఫోన్ కూడా వస్తా ఉంది ఇక్కడ. కాబట్టి కష్టంగా కాదు, దేవుని బిడ్డ ఇష్టంగానే దేవునితో సంబంధం కొనసాగాలి. కాబట్టి నిన్ను బలవంతంగా నేను చేయలేము. బలవంతంగా ఎవరు చేయలేరు. భక్తిని బలవంతంగా వృద్ధలేము. ఇష్టముగా అమ్మా ప్రార్థనకు రండి, మాకు చాలా ఇంపార్టెంట్, ఓకే, నో ప్రాబ్లం. అయ్యా దేవుని ఆరాధించండి, లేదు మాకు చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి సోదరా, నీవు ఇష్టపడే చేయాల్సి వస్తుంది. అప్పుడే ఆ బంధము నిలబడి ఉంటుంది. కాబట్టి దేవునితో మన బంధము కొనసాగాలంటే ఇష్టము. ఎలా ఇష్టము? విశ్వాసము లేకుండా, చెప్పండి, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి మనము దేవునితో కలిసి వెళ్ళే ఆ బంధము, ఆ సంబంధము బలముగాను అలానే కొనసాగాలి అంటే ఇష్టముతో సాగాలి. అందుకోసం దైవత్వం ఏదని ఇష్టముతో అండి. పచ్చడేసుకు తినుకున్నా, గుడిసెలో ఉన్నా, లేదా ఇంకేదున్నా ఇష్టంతో నా ప్రభు నన్ను పిలిచాడు, నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నా ప్రభు నేను హృదయపూర్వకంగా సేవిస్తాను. ఇష్టంతో సేవ. దేవుని బిడ్డ, దైవత్వము, దేవునితో సంబంధము, దేవుని మార్గాలు, దైవ సంబంధమైనది ఏదైనా సరే, ఏ కార్యమైనా సరే ఇష్టపూర్వకంగానే చేయాలి. నీకు ఇష్టం లేదా? ఓకే, నో ప్రాబ్లం. కష్టంతో వద్దు. కష్టంతో నేను ఎవరైనా నేను అలా చెప్తాను. ఏమిటంటే ఇష్టం ఉందా? అంతరం ఇష్టం. ఎందుకంటే ఇది ఫోర్సిబుల్ మినిస్ట్రీ కాదు. ఎందుకంటే దేవుడు అంగీకరించడు. అది నాకు అవసరం లేదు నాయన. నీ ఇష్టపూర్వకంగా వస్తావు. నీ ఇష్టపూర్వకంగా. యేసుక్రీస్తు వారు 500 శిష్యులు ఏర్పరచుకున్నాడు. ఫస్ట్ 500 వెళ్ళిపోయారు, 70 మంది మిగిలారు. 70 మంది వెళ్ళిపోయారు, ఎంతమంది మిగిలారు? చివరికి 12 మంది మిగిలారు. 12 మందిలో ఒకరోజు యేసు ప్రభు శిష్యులతో అడిగాడు, ఏమని? మీరును వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అప్పుడు అన్నాడు పేతురు, నేను ఎక్కడికి వెళ్తాను ప్రభా? నేను ఎక్కడికి వెళ్తాను? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. నిన్ను విడిచి ఎక్కడ వెళ్తాం? లోకంలో ఏముంది? చెత్త తప్ప. నిన్ను విడిచి నీ అమూల్యమైన జీవమిచ్చే మాటలు, ఈ వాక్యాన్ని వదిలి ఎక్కడ పోతాను? అప్పుడన్నాడు ప్రభు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడు, ఎందుకంటే నా తండ్రి నీకు బయలుపరిచాడు. కాబట్టి దేవుణ్ణి ఇష్టపూర్వకం అనుకో. చివరికి పేతురు యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు వదిలేశాడు. కానీ ఇక పేతురును పట్టుకున్న తర్వాత పేతురుని తీసుకొచ్చి చంపేస్తానంటే, సిలువేస్తానంటే రోమ ప్రభుత్వం, పేతురు అన్నాడు, నన్ను ఇలా సిలువేయద్దు, నన్ను ఇలా సిలువేయద్దు. ఎందుకంటే నా ప్రభులాగా నేను సిలువేయడానికి నేను పాత్రుని కాను. నన్ను తలకిందలుగా సిలువేయండి. ఎందుకంటే నా ప్రభును కాదని బొంకాను, ఎరుగనని బొంకాను. నన్ను తలకిందలుగా పెట్టి సిలువేయండి. ఇక్కడ పేతురును చేతులు ఇలా పెట్టి, కాళ్ళు పైకి పెట్టి తలకిందలుగా సిలువే చంపారు. ప్రాణం అర్పించాడు. ఎందుకంటే అంతగా ప్రభును ప్రేమించాడు. సోదరుడే, సహోదరి, బలవంతంగా వస్తే ఎప్పుడు పారిపోయాడు. ఆయన ఏదో అద్భుతాలు చేసాడు, 5 రొట్టెలు 2 చేతులు బాగానే ఉండేది, ఇప్పుడు ఆయనే పోయాడు, ఇంక మనకెంతగా దుకాణం, మనం ఏదో మళ్ళీ చేపల వ్యాపారం పెట్టుకుందాం అనుకునేవాడు. ప్రాణంగా ప్రేమించాడు. యేసు ప్రభు చనిపోయినా సరే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఇష్టంగా ఆయన సేవించాడు. దేవుని బిడ్డ, దేవుణ్ణి మనం ఇష్టంగా సేవించాలి. ఇష్టంగా సేవించాలి అంటే బైబిల్ చెప్తుంది, విశ్వాసం లేకుండా
దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము, ఇంపాసిబుల్. కాబట్టి దేవుని నమ్మడము, దేవుని కార్యాలను నమ్మడము, దేవుని వాగ్దానం నమ్మడము, దేవుడు చెప్పిన మాటను నమ్మడము, అప్పుడు మనం వెళ్ళగలుగుతాం. ఎవడైనా నన్ను వెంబడించుకొడితే లేదా నన్ను సేవించుకొడితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, అంటే శ్రమ, బాధ, కన్నీరు, అవమానము, తిట్టేవాడు తిడతాడు, అరిసేవాడు అరుస్తాడు, అన్ని రకాల ఉన్నా సరే తన సిలువనెత్తుకొని అని వెంబడి, ఎందుకు ఇష్టపూర్వకముగా, ఎందుకు నమ్మాము కాబట్టి. దేవుని బిడ్డ, విశ్వాసం కలిగి ఉన్నామా? నమ్ముచున్నామా? దేవుణ్ణి నమ్ముచున్నామా? నోటితో అనడం కాదు, మన నమ్మిక మన క్రియల్లో మనం చూపించగలుగుచున్నామా? లేకపోతే దేవునితో సంబంధం మనం కొనసాగించలేం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ 3:12 చదవండి. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన్ను బట్టి మనకు కలిగి ఉన్నవి. హల్లెలూయా. ఆయన యందలి విశ్వాసము చేత, అప్పుడు ధైర్యము, నిబ్బరమైన ప్రవేశము ఆయనను బట్టి మనకు కలిగి ఉంది. కాబట్టి విశ్వాసము చేత దేవునితో బంధము బలపరచబడుతుంది. దేవునితో సంబంధము విశ్వాసములో కొనసాగించినంత వరకు అది కొనసాగుతుంది. ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతామో దేవునితో సంబంధము పోగొట్టుకుంటాం. పేతురు అనుకోసం మధ్యలో అవిశ్వాసం వచ్చేసింది. ఆయన పట్టుకొని వెళ్ళిపోతే ఇక మనం కూడా చేపలు పట్టుకొని వెళ్ళిపోదాం అన్నాడు. కారణం ఏమిటంటే అవిశ్వాసం వచ్చేసింది. ఇక ఆయన వెళ్ళిపోయాడు, మన బతుకు లేదు, మనకు లైఫ్ లేదు అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే తిరిగి దేవుడు ప్రత్యక్షమయ్యాడో, తిరిగి దేవుడు దర్శించాడో, అలా తిరిగి విశ్వాసం వచ్చింది. అలా అయితే ఇష్టపూర్వకంగా ప్రభుని సేవించి ప్రాణమే ఇచ్చారు. చచ్చిపోయేంత వరకు ఆయన ప్రభుని వదలలేదు, ప్రాణాలే ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినంతగా ఎవరు చేయజాలరు. ఎందుకని 3వ వంతు ప్రపంచం క్రైస్తవత్వాన్ని అనుసరిస్తుంది. 140 దేశాలు, 140 కంట్రీస్ మోర్ దాన్ క్రిస్టియానిటీ లీడింగ్. ఒక దేశం 2 దేశాలు కాదు. ఈ ప్రపంచంలో క్రైస్తవత్వం దాటి ఎవరు ఏం చేయలేరు. ఎన్నైనా చెప్పుకో, యేసు ప్రభుని ఎవరు దాటలేరు. ఎందుకంటే అంత అది ఆయన ప్రపంచాన్ని అంత తలకిందులు చేశాడు. సరే, అంత గొప్ప పరిచర్యలో శిష్యులు ఎంతమంది అండి? కేవలం 12. దాంట్లో ఒకడు పట్టించేవాడు దాంట్లో టీంలో ఉన్నాడు మళ్ళా. అయితే ఆ 11 మంది, ఆ కొద్ది మందితో ఈ వరల్డ్ షేక్ చేశాడు. ఎంత షేక్ చేశాడంటే, నేను అనడం కాదు, ఎవరినైనా అడగండి, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ను వాళ్ళు కూడా అంటారు, బాబు క్రైస్తుని మాత్రం ఎవడు దాటలేడు ప్రపంచంలో, ఎప్పటికీ దాటలేరు. మేమేమైనా చెప్పొచ్చు కానీ క్రైస్తవుడు ఎవడు దాటలేరు. ఎందుకు అంత ప్రభావితం చేయగలిగాడు? లేదు ఎలా అంటే, ఇష్టపడి ప్రాణమిచ్చే శిష్యులు ఆయనకున్నారు, అలా ట్రైన్ చేశాడు. దేవుని బిడ్డ, వాళ్ళు అంత విశ్వాసం నింపబడి ఉన్నారు. కాబట్టి నీవు నేను ఆ సంబంధము కొనసాగాలి అంటే దేవునితో విశ్వాసములో. కాబట్టి అనుమానం వస్తుందా? వాగ్దానాల మీద అనుమానం, దేవుడి మీద అనుమానం, భక్తి మీద అనుమానం, ప్రార్థన మీద అనుమానం, ఆ విధంగా ఇదంతా అనుమానం వచ్చిందా నువ్వు దేవునితో కొనసాగలేవు. అనుమానం వచ్చింది, మన లోకంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది, పాపంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాబట్టి విశ్వాసముతో కొనసాగితేనే పోగొట్టుకోకుండా దేవునితో సంబంధము కొనసాగించగలం.